ఏపీ రాష్ట్రం 2 ముక్కలుగా అయింది 2014లో. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 గూడా డివైడ్ అయిపోయినాయి. అయితే అప్పటినుంచి ఒక 10 ఏళ్ల వరకు ఉమ్మడిగా వీళ్ళు అన్నిటిని కొనసాగించారు. అందుట్లో ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ బోర్డ్స్ కూడా. అయితే ఇక్కడ తెలంగాణకేమో తెలంగాణ ఎస్‌బీ టెట్, ఏపీకొచ్చేసరికి ఏపీ ఎస్‌బీ టెట్. సో, దాన్ని డివైడ్ చేసుకున్నారు. అయితే 2014కు ముందు 2 రాష్ట్రాలు కలిసున్నాయి కాబట్టి, అప్పుడు ఉన్న బెనిఫిట్సు ఒక రకంగా ఉంటే, 2014 తర్వాత తెలంగాణలో బెనిఫిట్స్ ఒక రకంగా ఉన్నాయి. ఏపీలో బెనిఫిట్స్ ఒక రకంగా ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కానివ్వండి, చదివేసిన వాళ్ళు లాంగ్ బ్యాక్ అంటే ఇప్పుడు పిన్ను నెంబరు C05 ఇలా ఉంటాయి కదా! C05 దగ్గర నుంచి మొదలేసుకొని మొన్న పాస్డ్ ఔట్ అయిన C20 వరకు ఈ డిప్లొమా ఏదైతే ఉందో ఏపీలో, వీళ్ళందరూ కలిసి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ లెటర్స్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు పోస్ట్ చేశారు. కొంచెం దీని గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి. ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం డివైడ్ అవ్వక ముందు ముందు బీటెక్ వచ్చేసరికి ఏపీ మొత్తం మీద వీళ్ళు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇనీషియల్‌గా 2 సబ్జెక్టులు వదులుకునే విధంగా ఇచ్చారు. బీటెక్ ముందు మాట్లాడుకుందాం. ఆ తర్వాత దాంతో పాటు అడిషనల్‌గా అవి సరిపోయేప్పటికి, ఎందుకంటే ఇంజినీరింగ్ కాలేజీలు ఎక్కువైపోయినాయి. స్టూడెంట్స్ పాస్డ్ ఔట్ బాగా ఎక్కువ ఉండాలి కాబట్టి అవి ఇచ్చినా కూడా వీళ్ళు చదవట్లేదు కదా! చదవట్లేదంటే ఫెయిల్ అవుతున్నారు. పేపర్ వాల్యుయేషన్ అయితేనేమి ఏదైతేనేమి స్టూడెంట్స్ సేపు మనం మాట్లాడట్లేదు. అయితే ఇక వచ్చేసరికి ఇక్కడ స్టూడెంట్స్ సేపు అయితేనేమి ఫ్యాకల్టీ పరంగా అయితే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. అది అవగాహన లోపం అయినా కావచ్చు, లేకపోతే టీచింగ్ వల్ల ఉన్న లోపమైనా కావచ్చు. అంటే టీచింగ్ చేసేవాళ్ళు సరిగ్గా చెప్పకపోవడం కావచ్చు. సో, దాని గురించి ఫెయిల్ అవుతా ఉన్నారు. అప్పుడు గ్రేస్ మార్క్స్ కూడా దానికి యాడ్ చేశారు. 9 గ్రేస్ మార్క్స్ రెగ్యులర్ వాళ్ళకు, 7 గ్రేస్ మార్క్స్ లాటరల్ వాళ్ళకు. సబ్జెక్ట్ ఎగ్జామ్స్ మాత్రం 2 వీళ్ళైనా వాళ్ళైనా పెట్టుకునే విధంగా పెట్టారు. ఇక రాను రాను ఏమైంది, అది డిప్లొమా అంటే ఎస్‌బీ టెట్ బోర్డు కూడా ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అనేది 3 సబ్జెక్టులకి ఇవ్వటం అయితే జరిగిందనమాట. అయితే ఇక రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఈ ప్రక్రియ అంతా పక్కకు పోయింది. సో, ఇప్పుడు టీజీ డిప్లొమా వాళ్ళు వచ్చేసరికి ఏమైంది, వాళ్ళు ఈ డిప్లొమా వాళ్ళకు ఈ టీజీ ఎస్‌బీ టెట్ వాళ్ళు ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అనేది 3 సబ్జెక్టుల వరకు వదులుకునే విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ పాత రిజర్వేషన్ అన్నిటికి కూడా. అయితే రాష్ట్రం డివైడ్ అవ్వక ముందు రాష్ట్రం మొత్తం మీద ఒకటే బోర్డు ఉంటుంది కాబట్టి, అప్పుడు C05 నుంచి C20 వరకు, C20 కాకపోయినా కొన్ని వచ్చేసరికి కామన్‌గా ఉంటాయి కాబట్టి అప్పుడు బెనిఫిట్స్ ఉన్నాయి. రాష్ట్రం డివైడ్ అయిపోయాక ఈ బెనిఫిట్స్ అనేవి లేవండి. ఏపీలో లేవు. ఇప్పుడు వీళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు. అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. వీడియోకి అయిపోయింది. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఈ ఏపీ డిప్లొమా లాంగ్ బ్యాక్ స్టూడెంట్స్ ముఖ్యంగా ఇందాక ఏదైతే నేను పిన్ నంబర్స్ చెప్పానో, ఆ పిన్ నంబర్స్ అన్నీ కూడా ఒక లెటర్ అంటే గ్రీవియన్స్ లెటర్ అని చెప్పేసి ఒకటి తయారు చేశారండి. తయారు చేసి వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఏంటంటే, సార్ సో అండ్ సో మేము తెలంగాణలో వచ్చేసరికి వాళ్ళకైతే ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ 3 సబ్జెక్టులకి ఇచ్చారు. ఆ లాంగ్ బ్యాక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ బెనిఫిట్స్‌ని అందుకొని చక్కగా సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు జాబులు చేసుకుంటా ఉన్నారు. బీటెక్‌లు చేసేవాళ్ళు బీటెక్‌లు చేసేసారు. అవి పెట్టుకొని మళ్ళీ బీటెక్‌లో కూడా వాళ్ళకు ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ వచ్చిన వాళ్ళకి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ వచ్చింది. ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్. గ్రేస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి గ్రేస్ మార్క్స్ వచ్చింది. మన ఏపీలో వచ్చేసరికి మాకు ఇలాంటివి ఏమీ లేకపోవడం వల్ల ఇక ఇట్లా సబ్జెక్టులు మిగిలిపోయి ఉన్నాయి. సో, దయచేసి ఇప్పుడు ఏదైతే పిన్ నంబర్సు చెప్పామో వాటికి 3 సబ్జెక్టులు కన్నా తక్కువ గాని, 3 సబ్జెక్టులు ఉన్న వాళ్ళకి కొంచెం ఈ సబ్జెక్ట్స్ వదులుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఇంగ్లీష్‌లో వీళ్ళందరూ గూడా కొన్ని లెటర్స్ రాయటం అయితే జరిగిందనమాట. దానికి తోడు ఈ టీజీ ఎస్‌బీ టెట్ వాళ్ళ నోటిఫికేషన్ ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ సంబంధించింది స్టూడెంట్స్‌కి ఏదైతే ఉంటదో ఆ పిన్ నంబర్స్‌దది అయి మొత్తం కూడా అవి కూడా అటాచ్ చేసినట్టున్నారు. అయన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు నాకు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఈ 3 సబ్జెక్టులు కన్నా ఎక్కువ ఉన్నోళ్ళు ఏం జేయాలి? 3 సబ్జెక్టులు గనక సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇస్తే 3 సబ్జెక్టులు కన్నా ఎక్కువ ఉన్నోళ్ళు మిగతాయి రాసేసి 3 సబ్జెక్టులు మిగిల్చుకొని ఆ 3 సబ్జెక్టులు వదులుకోవచ్చు. దానికి మిడ్డులతో పనుండదు. ఎందుకంటే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అంటే ఏం చేస్తున్నాం? కంప్లీట్‌గా సబ్జెక్టులు వదిలేసుకుంటున్నాం.
సో ఇప్పుడు గ్రేస్ మార్క్స్ అనుకోండి, పాస్ మార్కులు ఎన్ని అయితే కావాలో అన్ని వరకు యాడ్ చేస్తారు. ఆ సబ్జెక్ట్ అందులో ఉంటుంది. కానీ సీఎంఎంలో సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ పెట్టుకున్నారంటే ఆ సబ్జెక్ట్ ఉన్నా ఉండకపోయినా మీకు అక్కడ పాయింట్లు అనేవి కొన్ని మార్కులు తగ్గిపోతాయి. 3 సబ్జెక్టులు తీసేస్తారు. అంటే అందులో 0 చూపిస్తుంది మీకు. సో ఆ సబ్జెక్టులు ఉంటాయి కానీ 0లో ఉంటాయి. సో అంటే ఏంటి దానికి అర్థం, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ పెట్టుకున్నారు. ఈ వెసులుబాటు కల్పించాలి అని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. ఇంకా మరి ఈ ఏపీ ఎస్బిటెట్ ద్వారా వీళ్ళకు పాత వాళ్ళకు వన్ టైం ఛాన్సు లేకపోతే మెర్సీ ఎగ్జామ్స్ అని ఇలాంటివి ఉంటాయి. మరి అవి కూడా అయిపోతే ఇప్పుడు ఎంత కష్టపడి 3 సంవత్సరాలు చదివింది కూడా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళలో ఉన్న భావన. అంటే ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిని రాయకపోయినా అందుట్లో ఒక ముగ్గురికి బెనిఫిట్ జరిగినా బెస్ట్ అని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిజంగా అండి ఒకటి చెప్పాలి, తెలంగాణలో వచ్చేసరికి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉండేది. అయితే ఇప్పుడు తీసేశారండి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్. బీటెక్ వాళ్ళు తీసేశారు, డిప్లొమా వాళ్ళకి కానీ నేను చెప్పను, బీటెక్ వాళ్ళకైతే తీసేశారు. ఎందుకంటే దాన్ని ఇవ్వలేని పక్షంలో, దానివల్ల కుదరని పక్షంలో గ్రేస్ మార్క్స్ 30-23 అని చెప్పేసి R18 వరకు ఇచ్చేసారు బీటెక్ వాళ్ళు. R22 వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ R25 వాళ్ళకి కొన్ని ఇచ్చారు, 9, 7, 10, 7, 8 ఇది ఇచ్చారు. ఇక ఏపీలో చూసుకుంటే R13 బ్యాచ్ లాస్ట్ అండి బీటెక్ గ్రేస్ మార్క్స్ అది కూడా ఇవ్వడం. ఇక తర్వాత అసలు రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత అసలు ఎటువంటి బెనిఫిట్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేయలేదు. ఇక డిప్లొమా అంటారా, డిప్లొమా కూడా అలాగే ఇది అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు సమస్య వచ్చిందల్లా ఎక్కడ, పాత రెగ్యులేషన్ వాళ్ళు C05 వాళ్ళు ఉంటారు, వాళ్ళు లేకపోతే 2013లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా, ఆ టైంలో కరెక్ట్ 2014లో డివైడ్ అయిపోయింది కాబట్టి, లేదా 2014లో జాయిన్ అయిన వాళ్ళకి 2014లో డివైడ్ అయిపోయింది కాబట్టి ఒక నెల తర్వాత వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏ బెనిఫిట్స్ లేక, సో అవి ఉంటాయి అనుకొని ప్రిపేర్ అయిన వాళ్ళు ఫస్ట్ ఇయర్ మొత్తం చదివిన వాళ్ళు ఆ టైంకి వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఆ టైంలో జాయిన్ అవ్వడం వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సో వీళ్ళందరూ దీనికి రిక్వెస్ట్లు పెడతా ఉన్నారన్నమాట. సో ఇది కనుక ఇస్తే పాత వాళ్ళంతా కూడా అయిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఇక ఏం చేస్తారో కానీ మొత్తానికైతే రీచ్ అవుట్ అయ్యే ఉండొచ్చు. ఎందుకంటే అందులో వాళ్ళు క్లియర్గా రాసి ఉంది, నేను చూశాను ఇన్స్టాగ్రామ్లో. సో ఓవరాల్గా అయితే దీని మీద చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరు చేయాల్సిన పని మీరు చేసుకున్నారు. అయితే ఏమైనా మెర్సీ ఎగ్జామ్స్ కానీ లేదా కాలేజీల్లో ఛాన్సెస్ కనుక ఉన్నట్టయితే అవి కూడా రాసుకోండి. ఎందుకంటే వీటిని నమ్ముకుంటే అవి మీకు ఇవ్వలేదు అనుకోండి, సబ్జెక్ట్ 3 సబ్జెక్ట్స్కి మీరు ఇబ్బంది పాలవుతారు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అయ్యి ఏదో ఒకటి చేసి తొందరగా రాసుకోండి, ప్రిపేర్ అయ్యి ఎగ్జాము అవి చేసుకోవడమే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. ఓకేనా? సో నాకు తెలిసి ఏపీలో అయితే ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు ఇవ్వు, అవి ఎప్పుడూ కూడా. మీరు కావాలంటే పాస్ట్ డేటా కూడా చూసుకోండి. ఏపీ తెలంగాణలో అయితే మొన్నటి వరకు కూడా ఇచ్చారు, ఇంకా ఉన్నాయి. R18 వాళ్ళకు కూడా ఉన్నాయి, R25 వాళ్ళకు కూడా ఉన్నాయి, అటానమస్ అయినా అఫిలియేటెడ్ అయినా. సో ఇదండి ఓవరాల్గా అయితే. ఇటు సైడ్ మాత్రం ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ క్రెడిట్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. ఇది ఓవరాల్గా. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి.